ఐవీఎఫ్లో అగ్రగామి సంస్థగా కొలువుతీరిన కరీంనగర్ డాక్టర్ పద్మజ సంతాన సాఫల్య కేంద్రం ఇప్పుడు హైయెస్ట్ సక్సెస్ రికార్డ్స్తో పాటు ట్రిప్లెట్స్ మరియు క్వార్టర్ప్లెట్స్ అంటే ఒకే గర్భంలో 3 సంతానం లేదా 4 సంతానం అందించడంలోనూ సరికొత్త రికార్డ్స్ ని నెలకొల్పుతోంది. ఇది వినడానికి, చూడడానికి ఆనందంతో కూడిన ఆశ్చర్యం మరియు అద్భుతమైన విషయం అయినప్పటికీ ఎంతో మంది దంపతులకు ఆచరణలో కనపరుస్తూ వారి ప్రతిరూపాన్ని వారి కంటికి చూపిస్తూ గర్భంలోని శిశువుల గుండె చప్పుడుని వినిపిస్తూ మరికొంతమంది దంపతులకైతే వారే స్వయంగా అక్కడే పురుడు పోసి వారి బిడ్డలను వారి చేతికి అందిస్తోంది కరీంనగర్ డాక్టర్ పద్మజ సంతాన సాఫల్య కేంద్రం. 6 years అవుతుంది. ఏ ఊరు? మాది వరంగల్. హైదరాబాద్ లో ఉంటారా? హైదరాబాద్ లో ఉంటాం. చాలా హాస్పిటల్లో తిరిగిన, చాలా సార్లు చూపించుకున్నా, కానీ ఏం చెప్పలే. మళ్ళీ ఇక్కడ పద్మజ మేడం దగ్గర వచ్చినప్పుడు కన్ఫర్మ్ అయిపోయింది. 4 ఒకటి ఫస్ట్ ఐవీఎఫ్ కదా? ఫస్ట్ ఐవీఎఫ్ కన్ఫర్మ్ అయిపోయింది. చాలా సంతోషంగా ఉంది. 1 2 3 4 బాగుంది. అంత మంచిగా 13 సంవత్సరాలు అయింది మేడం. పెళ్ళయ్యా? 13 ఏళ్ళని చూపించుకున్నాం మేడం. ఈ దగ్గరికి వచ్చాం, సక్సెస్ అయ్యింది. 13 ఏళ్ళ నుంచి కాలేదు, ఒకసారికి 4 వచ్చేసింది. సరే, ఇదిగో 1 2 3 4 పెళ్ళై 18 ఏళ్ళు అయింది. ఎక్కడెక్కడ తిరిగినా నాకు పిల్లలు కాలేరు. ఐవీఎఫ్ లో నేను ఈ మేడం దగ్గర, పద్మజ మేడం దగ్గర చూయించుకున్నాను. నాకు 4 పిల్లలు ఫస్ట్ టైంకే. అందులో 3 మంచిగా ఉన్నారు, బాగున్నారు, హెల్దీగా. 1 2 3 ఇందులో కూడా ఉంది కానీ హార్ట్ బీట్ లేదు. ఈ 3 బాగున్నాయి. 3 హార్ట్ బీట్ ఉంది, అంతా మంచిగా ఉంది. ఇవాళ వరకు అంతా మంచిగా ఉంది. 10 సంవత్సరాలు అవుతుంది. ఇక్కడ చూయించుకున్నా మా ఆయన కన్నాలు తక్కువ ఉన్నాయి, కారు అని చెప్పారు. పద్మజ మేడం కాడికి వస్తే ఫస్ట్ ఐవీఎఫ్లోనే 3 పిల్లలు హైర్, సంతోషంగా ఉంది, బాగా ఉన్నారు పిల్లలు కూడా. 3 ఉన్నాయమ్మా. ఇది 1 2 3 కనపడుతున్నాయా? 3 హార్ట్ బీట్ ఉంది. ఇదిగో ఇది 1 2 3 హార్ట్ బీట్ ఉంది. 3 బాగున్నాయి. ఇక్కడికి వచ్చే దంపతులు మాకు హార్ట్ బీట్ వచ్చిందా అని అడిగేవారి కంటే ట్రిప్లెట్స్ ఉన్నారా, ట్విన్స్ ఉన్నారా అని అడిగేవారే ఎక్కువ అనడంలో అతిశయోక్తి లేదు. ప్రెగ్నెన్సీ కన్ఫర్మేషన్ కోసం యూరిన్ టెస్ట్, బ్లడ్ టెస్ట్ కంటే కూడా హార్ట్ బీట్ నే ప్రధానంగా పరిగణిస్తాం అంటున్నారు డాక్టర్ పద్మజ గారు. బ్లడ్ లో పాజిటివ్ వచ్చినా కాదు, యూరిన్ లో పాజిటివ్ వచ్చినా పాజిటివ్ కాదు. అట్లే చాలా మంది బ్లడ్ లో పాజిటివ్ వచ్చింది రాలేదు. బ్లడ్ లో పాజిటివ్ అన్నం, దాని లెవెల్స్ చూసుకుంటాం. తర్వాత యూరిన్ లో ఇది వస్తేనే ప్రెగ్నెన్సీ వచ్చినట్టు. ప్రాణం హార్ట్ బీట్ వచ్చినంతసేపు నువ్వు వచ్చిపోయింది అంటున్నావు, అది అసలు ప్రెగ్నెన్సీ కాదు. బీటా హెచ్సిజీ పాజిటివ్ అనరు. ప్రాణం వస్తేనే, హార్ట్ బీట్ వచ్చిపోయింది అంటే అప్పుడు పోయినట్లు లెక్క. అత్యధిక సక్సెస్ రేట్తో పాటు అత్యధికంగా క్వార్టర్ప్లెట్స్, ట్రిప్లెట్స్, ట్విన్స్ నిచ్చి దంపతులను దశాబ్దాలుగా వెంటాడుతున్న సంతానలేమి సమస్యకు సమాప్తి పలికిస్తూ కొన్ని వేల కుటుంబాలని, జీవితాలని నిలబెడుతోంది కరీంనగర్ డాక్టర్ పద్మజ సంతాన సాఫల్య కేంద్రం.